హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 2021 వర్షన్లో మనకు తెలియని ఆప్షన్స్ గురించి అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను కొంత టెక్స్ట్ని అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో అది మీరు ఏదైనా లెటర్ కావచ్చు, బుక్ కావచ్చు, పబ్లిషర్స్ కావచ్చు, ఏదైనా సరే మనం కాన్సన్ట్రేషన్తో ఆ పర్టికులర్ పేజెస్ని చదువుకోవాలనుకుంటే వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్, ఓకే, లేదంటే మనకు చదివేకి రాకపోతే సౌండ్ ద్వారా వినాలనుకున్నప్పుడు ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇమ్మర్సివ్ గ్రూప్ అని ఉంటుంది. ఇందులో ఇమ్మర్సివ్ రీడర్ అని ఉంటుంది చూడండి. దీని యూజ్ ఏంటంటే, సో ఇది ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో ఇక్కడ ఇమ్మర్సివ్ రీడర్ ట్యాబ్ అనేది వచ్చేస్తుందండి. అంటే సో మనం లైన్ బై లైన్ చదువుకోవచ్చు, తర్వాత టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదనేది చూసుకోవచ్చు, సౌండ్ ద్వారా కూడా మనం వినొచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. ఇక్కడ కాలం విడ్త్ అని ఉంది, ప్రజెంట్ అయితే వెరీ నేరోలో ఉంది. సో నేరో అంటే ఇప్పుడు ఇలాగ వస్తుంది అనమాట కాలం విడ్త్. అదే మాదిరిగా సో మోడరేట్లో కావాలనుకుంటే మనం మోడరేట్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వైడ్లో కావాలనుకుంటే ఇట్లా వైడ్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇటు నేరోలో తీసుకున్నాం. ఇక్కడ కలర్కి అంటే పేజ్కి కలర్ పెట్టుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలనుకుంటే పేజ్ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇక నేను ఇప్పుడు దీన్ని చదవాలనుకున్నప్పుడు సో లైన్ ఫోకస్ ఎట్లా పెట్టుకోవాలంటే, వన్ లైన్ కావాలనుకోండి, చూడండి ఈ విధంగా లైన్ బై లైన్ మీరు ఇట్లా చదువుకోవచ్చు. ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ మీరు ఇక్కడ బాగా గమనిస్తే కానీ చూడండి, సో లైన్ బై లైన్ స్క్రాల్ చేసుకుంటూ చదువుకోవచ్చు. అదే లైన్ ఫోకస్ వచ్చేసి నాకు 3 లైన్స్ కావాలనుకోండి, సో 3 లైన్స్తో మీరు ఈ విధంగా చదువుకోవచ్చు అనమాట. రైట్, 3 లైన్స్. నెక్స్ట్ 5 లైన్స్ కావాలనుకుంటే చూడండి, 5 లైన్స్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. రైట్, వద్దనుకుంటే మనం నన్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నార్మల్గా వస్తుంది. పేజ్ కలర్ కూడా సో ఆటోమేటిక్ వైట్ కలర్ పెట్టుకోవచ్చు. ఇక టెక్స్ట్ స్పేసింగ్ అంటే చూడండి, ఒకవేళ మనకు దూరంగా కావాలనుకుంటే సో టెక్స్ట్ స్పేసింగ్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఇలా. రైట్, వద్దనుకుంటే నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇంకా సిలబల్స్లో చదువుకోవాలనుకుంటే చూడండి, సిలబల్స్లో అయితే మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ వీడియో, ఈఓ సపరేట్ ఇలా కనిపిస్తుంది కదా, ఈ విధంగా. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఇది సౌండ్లో కావాలని అనుకుంటే ఇక్కడ రీడ్ అలౌడ్ అని ఉంది. ఇప్పుడు నా మైక్ తీసేస్తున్నా చూడండి, ఇక్కడ ప్లే బటన్ నొక్కుతున్నా. And Word remembers where you left off, even on another device. Video provides video you want to add. You can also type a keyword to search online for the video that best fits your document. Yes. చూసారు కదా. సో ఇట్లాగా మీరు ఈ పర్టికులర్గా ఈ టెక్స్ట్ని రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి, మీరు ఇక్కడ అవుట్లైన్ ఇట్లా చూస్తారు కదా, సో అక్కడ కూడా ఆప్షన్స్ అయితే వస్తాయి, ఇది చూసుకోవచ్చు. అలాగా ఈ 2021లో అయితే ఒక మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు మనము. సో ఎందుకంటే కొంతమందికి అర్థం కాని వాళ్ళకి ఆ వర్డ్స్ ఈజీగా మనం ఇక్కడైతే ఈ సౌండ్ ద్వారా కనుక్కోవచ్చు అనమాట. సో ఇదండి ఇమ్మర్సివ్ రీడ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనమాట. ఓకే, సో ఒకవేళ మనకు ఈ ఇమ్మర్సివ్ రీడర్ నుంచి బయటికి రావాలంటే క్లోజ్ ఇమ్మర్సివ్ రీడర్ ఉంటుంది. దీని మీద అయితే మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేయగానే చూడండి బయటకు వచ్చేస్తుంది అనమాట. రైట్, సో ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. ఇంకా ఎటువంటి డౌట్స్కైనా మీరు కామెంట్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ.